గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మనమైతే ఇప్పుడు ప్యారెట్ బ్యాంగిల్స్ చూస్తున్నాం కదా, వీటి ప్రిపరేషన్ అయితే మనం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ ప్యారెట్ ఉంది కదా, మన ఈ ప్యారెట్ని అయితే 4 ఇంచెస్ తీసుకోవాలండి. దీన్ని 4 ఇంచెస్ మనం తీసుకొని దాన్ని OHP షీట్ మీద డ్రా చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ కూడా ఎలాగంటే అది మన బ్యాంగిల్ సైజ్కి, నాకైతే ఏ బ్యాంగిల్కైనా ఈ 4 పడతాయండి. సో అది మీకు ఎలా నప్పుద్దో అలాగా 6 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నానండి. అది తీసుకొని ఇట్లా OHP షీట్ మీద మార్కర్తో డ్రా చేసుకోవాలి. అది ఎలాగైతే ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని జర్దోజీతోని ఇట్లా పై లైన్ వేసుకోవాలి. దాని తర్వాత ఆ హెడ్కి మాత్రం నేను సీక్వెన్సెస్ వాడానండి, చిప్స్, రాణి కలర్ చిప్స్ వాడాను. అండ్ ఆ మధ్యలో ప్లేస్లోని షుగర్ బీట్స్ యాడ్ చేసుకున్నాను. షుగర్ బీట్స్ అది కూడా మనం B7000 గ్లూతోని అది స్టిక్ చేసుకోవాలి. అది కొంచెం మనం చూసుకున్న స్టిక్ చేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలాగ నేను ఎలాగైతే స్టిక్ చేసుకుంటున్నానో అలా చేసుకోవాలి. గ్లూ ఎక్కడ కూడా ఎక్కువగా పడకూడదండి. అది నార్మల్గానే అక్కడ ఎలా అయితే వేస్తున్నానో అలాగే చూసుకొని వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా అయితే వేస్తున్నానో ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి నేను గ్రీన్ డ్రాప్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవి చూడండి, ఇలాగా నించోబెట్టుకొని స్టిక్ చేసుకోవాలి జాగ్రత్తగా. నేనైతే టూత్ పిక్ వాడుతున్నానండి. గ్లూ స్టిక్ కన్నా టూత్ పిక్ నాకు కన్వీనియంట్గా ఉంది. మీ పాసిబిలిటీ బట్టి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. అది మళ్ళీ మనం అది ఊడిపోతుందో ఏమో అని కూడా చూసుకోవాలండి. గ్లూ కొంచెం ఎక్కువగా పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చేస్తున్నాను. అండ్ నాకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఇవి చేయమని. ఇచ్చినాక ఎలా వస్తాయి ఏంటా అనుకొని నేను స్టార్ట్ చేశాను. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా, నేను మొత్తం అయినాక ఇలా అయితే వచ్చింది. చూస్తున్నారుగా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు మనం వీటిని బ్యాంగిల్స్కి స్టిక్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ 2 కట్ అండ్ ఓన్లీ 2 కట్ తీసుకున్నానండి. తీసుకొని దానికి థ్రెడ్ ముందుగానే డ్రాప్ చేసుకొని ఉంచేసుకున్నాను. గోల్డ్ థ్రెడ్ డ్రాప్ చేసుకున్నాను. నాకైతే 3 ప్యారెట్సే పట్టాయండి నాకు. నేను ఆ విధంగా తీసుకున్నాను. ఎందుకంటే ఇది 2/4 సైజు. ఈ సైజుకి అవి అయితే సరిపోయేలాగా బ్యాంగిల్స్కి స్టిక్ చేసుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ పేరప్ చేసుకొని ఈ బ్యాంగిల్స్ పెట్టాను.